సో బహుశా నేను ఈ ప్లాట్ఫామ్ కనుక చూస్ చేసుకోకుంటే, సెలెక్ట్ చేసుకోకుంటే, ఇందాక వర్షం పడ్డది, వర్షం పడితే వర్షం పడ్డా ఛాయ్ తాగాలనిపించింది. సార్ నేను వెళ్ళి కార్ వేసుకొని వర్షంలో ఛాయ్ తాగి వచ్చాను. కానీ అదే జాబ్ లో ఉండింటే అదే వర్షంలో తడుచుకుంటూ డ్యూటీ చేస్తుంది, ట్రాఫిక్ డ్యూటీ క్లియర్ చేస్తుంది. సో లైఫ్ ఏ విధంగా మారిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. సో చాలా మందికి మనం ఈ బిజినెస్ ప్లాన్ చెప్తా ఉంటాం, ఎంతో మందిని మనం కలుస్తూ ఉంటాం, అవునా కదా? సో ఊళ్ళల్లో మనం వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు ఎట్లుంటుంది సిచ్యువేషన్ అన్నదంటే వాళ్ళ దగ్గర కొన్ని పేటెంటెడ్ డైలాగ్స్ ఉంటాయి, అవునా కదా? వాడు ఖాళీ ఉంటాడు, చౌరస్తాలో కూర్చుంటాడు, కాళ్ళు లోపుకుంటా, ఏ పని చేయడు, కానీ ఖచ్చితంగా పేటెంటెడ్ డైలాగ్స్ ఉంటాయి ఆయన దగ్గర, అవునా కదా? అవన్నీ డైలాగ్స్ ఏంటి అంటే మర్చిపోకొని, ఇక నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలారా, సంపాదించుడు గురించి నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలని ఒకడు అంటాడు. ఇంకోటి ఏమంటాడు అని అంటే ఎటుకెళ్ళి తెల్లగా కలర్ వేసుకొని తిరుగుతుంది, ఇక నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించు, అవునా కదా? సో ఇంకొంతమంది ఏమంటారు అంటే నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీ వయసు, ఇక నేను చెప్తే ఈ బిజినెస్ స్టార్ట్, నువ్వు చెప్తే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, పిల్లల్ని ఎట్లా పోషించాలి, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఉన్నాను, ఇవన్నీ డైలాగ్స్ కొడతాం. ఇంకా కొంతమంది దగ్గరికి ఇళ్ళకి పోయి మనం ప్లాన్ చెప్తే ఏమంటారు తెలుసా? ప్రేమ ఉండాలి, డబ్బులు అవసరం లేదు. డైలాగ్స్ ఉంటాయా లేదా? ప్రేమ ఉండాలి, డబ్బులు అవసరం లేదు, మనిషి జీవితం డబ్బులు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం అని చెప్పి పేటెంట్ డైలాగ్స్ ఉంటాయి. కానీ వాళ్ళంటే నేను ఈ అన్న వాళ్ళందరికీ నా నోట్బుక్ లో రాసుకొని ఏం చేస్తారంటే పోలీస్ బుద్ధి ఉంటదిగా, ఎవరినైనా నచ్చుకులాగా ఫాలో అవ్వాలని చెప్పి ఉంటదా? ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటదా లేదా? వీడు ఏమన్నాడు, వీడు ఏం చేస్తుండ అని చెప్పి 2 రోజులు 3 రోజులు ఆయన అబ్జర్వ్ చేస్తా. వాడు ఎంటికలు తెల్లగా అయినోడు ఏమన్నాడు, ఏం చేస్తాడు తెలుసా? బ్రిడ్జ్ రాగానే బ్రిడ్జ్ ఎక్కుతాడు, దిగేటప్పుడు ఏం చేస్తాడు, బండి ఆపి న్యూటన్లో వెళ్తా ఉంటాడు. అర్థం కాలేదు మీకు? అర్థం కాలేదు. బైక్ మీద ఎక్కుతా ఉంటాడు, బైక్ మీద వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతాడు, దిగేటప్పుడు ఏం చేస్తాడంటే బండి ఆఫ్ చేసి దిగుతాడు. ఎందుకో తెలుసా? పెట్రోల్ తక్కువ. ఆడంటాడు మళ్ళీ తెల్లగా ఇంటికెళ్ళి నేను చెప్తే నేను నేర్చుకోవాలి. ఇంకో ఆమె ఇంటికెళ్ళి ప్లాన్ చెప్పినాం అనుకో, వెస్టేజ్ ప్లాన్ చెప్పినాం అనుకో, ఆమె ఏమంటది తెలుసా? ఇక నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి, నాకేం తెలియదా అని చెప్పింటారు మీకు. కానీ నేను ఆమెను కూడా అచ్చుకుక్కలాగా అబ్జర్వ్ చేసిన. ఏం చేస్తుంది తెలుసా? కింద పేస్ట్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో పడేది, చపాతి పిండి, చపాతీని పక్కన పెట్టి దాంతో రుద్ది ఇంత పేస్ట్ వస్తే తీసుకొని వాడుతుంది. వాడేటప్పుడు ఏమనుకుంటుంది మనసులో తెలుసా? ఒక్క రోజు గడిస్తే చాలు కొత్తది కొనుక్కోవచ్చు అనుకుంటుంది, అవునా కదా? కానీ నెక్స్ట్ డే ఏం చేస్తుంది తెలుసా? నెక్స్ట్ డే కూడా ఆ రుద్దినాక కూడా వెళ్ళకపోతే దాన్ని కట్ చేసి పేస్ట్ బ్రష్ పెట్టి ఇట్లా అని అప్పుడు అనేటప్పుడు ఏమవుతుంది? ఒక్క రోజు గడిస్తే చాలు కొత్తది కొనుక్కోవచ్చు, అవునా కదా? మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు తెలుసా? మళ్ళీ అందులో నీళ్లు పోసి షేక్ చేసి ఆ నోట్ల బురుగు పోసుకొని పండుగ. ఏమైందంటే డబ్బులు అవసరం లేదు, మనసు శాశ్వతం, మర్యాద శాశ్వతం. ఏడుంది మర్యాద, ఏడుంది మనసులో? మీ వాళ్ళు ఎవరైనా పోయి హాస్పిటల్లో పడితే డాక్టర్ పోయి గట్టిగా హక్ చేసుకోండి, నువ్వు దేవుడు నాయన, నువ్వు మా పిల్లని బతికి మా ఆయనను బతికి అని చెప్పి కాళ్ళు మొక్కు. ఆపరేషన్ స్టార్ట్ అయిందా? ఎవడు చేయడు. టక్కున కార్ దియో కట్ట ముందర పెట్టు, కత్తి తీసుకొని ముందర పోయి ఆపరేషన్ చేస్తాడు, అవునా కదా? సో కాబట్టి ప్లాస్టిక్ ప్రపంచం, ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ మనసులు. పూర్వపు రోజుల్లో ఏముండే అన్నంటే పగ అంటే ఒక రాజ్యాన్ని, ఆ రాజును చంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం పగ, రైట్? కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే పగ అంటే పాలన మీద గెలవడం, లేదా కొట్టడం, అది చంపడం పగ. కొన్ని రోజుల తర్వాత ఈ సిచ్యువేషన్ లో నడుస్తున్న ట్రెండ్ ఏమైనా ఉంది అంటే పగ అంటే పక్కోని కంటే డబ్బులు ఎక్కువ సంపాదించాలి పగ. పక్కింటోనికైనా మంచి కారు ఉండాలి, పక్కింటోనికైనా లగ్జరీ లైఫ్ ఉండాలి, పక్కింటోనికైనా బట్టలు మంచిగా, పక్కింటి బిందాస్గా బతకాలి. అదే అసలైన పగ. ఎందుకంటే ఆయన చంపాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. తెల్లారి బెంచ్ కారు తెచ్చాడు, ఇంటి ముందర పెట్టి ఆడే చచ్చిపోతాడు, అవునా కదా? ఆడే చచ్చిపోతాడు. మనం ఏం అనాల్సిన అవసరం లేదు. కత్తులు కటారాలు లేవు,
అవసరమే లేదు ఆయుధాలు. ఆయుధం ఒకటే డబ్బులు సంపాదిస్తే పక్కోడు పాగోడైనా చచ్చిపోతాడు. మీరు రెడీ ఉన్నారా? రెడీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెస్టేజ్ ప్లాన్ ఈరోజు వచ్చిన వాళ్ళు కొంతమంది, ఎంతమంది కొత్త వాళ్ళు? సో వెస్టేజ్ ప్లాన్ అని చెప్పి మా వాళ్ళు ఇన్వైట్ చేస్తే కొంతమంది ఏమంటారు అన్నంటే బతుకమ్మ ఉందని కొంతమంది లేడీస్ అయితే, అవునా కదా? కొంతమంది ఇంకేంటి అన్నంటే పండగ షాపింగ్ చేయాలని కొంతమంది, లేదు అన్నంటే వర్షం పడుతుందని కొంతమంది, ఇంకొంతమంది మా జెంట్స్ అయితే లేక సండే వచ్చింది అబ్బాయి అన్నం అనుకుంటా లేదా? మా వాళ్ళు డకన్ ఓపెన్ చేసేసారు, వాసన పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉంటాం, అవునా కదా? కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ హాల్ నిండిందా లేదా, దుమ్ము లేచిందా లేదా ఇంపార్టెంట్ కాదు. ఎంతమంది ఈ హాల్ నుంచి నిర్ణయం తీసుకొని బాగుపడడానికి రెడీగా ఉన్నారో అదే ఇంపార్టెంట్. హాల్ ఫంక్షన్ హాల్ నింపిందా లేదు సమస్య కాదు అక్కడ. ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నిర్ణయం తీసుకొని ఎస్ నా జీవితంలో నేను బాగుపడాలి, నేను సాధించడానికి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక కొత్త దారి దొరికింది నాకు, నేనంటే ఏందో ప్రపంచానికి చూపించడానికి ఒక కొత్త దారి దొరికింది నాకు, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనే వాళ్ళ కోసం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తారు తెలుసా? వెస్టేజ్ ప్లాన్ అని చెప్పంగానే రెండు ఆప్షన్స్ ఉంటాయి జీవితంలో. ఆపర్చునిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో జీవితంలో ఆపర్చునిటీ, అవకాశం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొంతమంది జీవితాలను స్టడీ చేసిన ఒక సినిమాలో రవితేజ ఏమంటాడు అనంటే ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ఒక్క అవకాశం ఇచ్చి చూడు, నేనంటే ఏందో ప్రూవ్ చేస్తాను అంటాడు ఒక సినిమాలో, అవునా కదా? ఖడ్గం సినిమాలో. సో నటి అదొక పిచ్ అన్నమాట. ఒక అవకాశం కోసం అన్ని వచ్చు, టాలెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, కష్టపడే గుణం ఉంది, కానీ ఆపర్చునిటీ లేదు. అందుకే డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఒక్క అవకాశం ఇయ్యి, ఒక్క అవకాశం ఇయ్యి అని బతిలాడతాం, అవునా కదా? సో నెక్స్ట్ ఇంకొంతమంది లైఫ్ స్టడీ చేసినాను. ఈరోజు నేను టీవీలో చూసిన కల్పన చావ్లా. సో నాసాలో ఎంతో మంది సైంటిస్టులు ఉంటే, సో ఆమె ఎన్నో రోజుల నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఒక లేడీ అయినా కూడా ప్రపంచానికి నా పేరు చాటి చెప్పాలని చెప్పేసి ఒక తపన పడుతున్న సిచ్యువేషన్ లో మీరు అంతరిక్షం పైకి ఎవరైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారని ఒక ఆయన అడిగితే ఏమన్నాడంట ఆయన సైంటిస్టు, సార్ నాకు 2 రోజుల నుంచి మోషన్ పట్టుకుంది, నేను వెళ్ళలేదు సార్ అంతరిక్షంలో అన్నాడంట. అర్థమైందా? ఇంకో ఆయన అడిగితే ఏమన్నాడంటే, సార్ నాకు కొత్తగా మొన్ననే పెళ్లి అయింది, నేను వెళ్ళలేదు సార్ అన్నాడంట. ఇంకో ఆయన ఏమన్నాడంటే, సార్ నాకు 2 పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, రేపు అక్కడ ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంది, నేను వెళ్ళలేదు సార్ అని చెప్పినాడు. అందరు ఈ విధంగా కారణాలు చెప్తుంటే ఆమె ముందుకు వచ్చి, సార్ నేను వెళ్తాను అన్నంటే ఆమె చెప్పిరంట, అమ్మ 5% మాత్రమే బతికి భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది, 95% చచ్చిపోతావు, ఓకే నాన్నట. ఎస్ సార్, నో ప్రాబ్లం. కిందికి వచ్చిన తర్వాత ఒకవేళ నేను కిందికి వస్తే నా శవం పైన నా దేశ జెండా కప్పండి సార్ అన్నాడు. ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, నన్ను నేను నిరూపించుకుంటా అని చెప్పిన ఈ ఒక్క అవకాశం. సో జీవితంలో ఆపర్చునిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పబోయేది ఎందుకనంటే ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొంతమందిని తీసుకుంటే బిత్తిరి సత్య అని తెలుసా ఎవరికైనా? తెలుసా? రవికుమార్ ఆయన అసలు పేరు. కానీ ఈరోజు అమెరికాలో కూడా, ఇంగ్లాండ్ లో కూడా కొన్ని దేశాల్లో ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. ఇంతకుముందు ఏం చేస్తున్నాడంటే బర్రెలను మేపుకొచ్చి, గొర్రెలను మేపుకొచ్చి పాలు వెంటుకొని అమ్ముతా ఉన్న రవికుమార్ ఊళ్ళల్లో వాళ్ళని వీళ్ళని నవ్వుపించుకోవడానికి జోకులు వేసేవాడంట. చేతి వంకర పెట్టి, కాలు వంకర పెట్టి మాట్లాడేవాడంట. పక్కింటోళ్ళని వాళ్ళని వీళ్ళని నవ్వుపించేవాడు. సో ఎవరో ఒకరు అన్నారు, నీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్తే సో దుమ్ము దులిపొచ్చు అని చెప్పిరంటే ఎవరు ఆయన ఎన్నో సార్లు ఒక్క అవకాశం అని ఎన్నో స్టూడియోలో సుడి తిరిగిండు. TV9 ఇయ్యలే, ఇంకోరు ఇయ్యలే. కానీ V6 అవకాశం ఇస్తే ఈరోజు రవికుమార్ బిత్తిరి సత్తిగా మారి ప్రపంచాన్ని వెళ్తా ఉన్నాడు. ఆలోచించాలి, ఒక్కటే ఒక అవకాశం జీవితంలో. తర్వాత ఇంకాస్త ముందుకెళ్తే గంగవ్వ తెలుసా? మై విలేజ్ షో ద్వారా ఉంటారు. ఈరోజు ఒక గంగవ్వ అంట్లు తోముకొని ఇళ్లలో ఉండే వ్యక్తి
ఈరోజు కేటీఆర్, మహేష్ బాబు, రేవంత్ రెడ్డి వాళ్ళతో మాట్లాడే సత్తా క్రియేట్ చేస్తాం. అవునా కదా? దాని వెనకాల కారణం ఏంటి అని అంటే ఒక్క అవకాశం, ఒక్క ఆపర్చునిటీ. సో ఈ రోజు కూడా మనము ఈ అవకాశాన్ని, ఇంతమంది జీవితాలను మార్చిన అవకాశాన్ని ఈరోజు మనం ఎంతో మందికి షేర్ చేసినాం. ఒక్క అవకాశం ఉంది, రా, మాలాగా డబ్బులు సంపాదించవచ్చు, మాలాగా జీవితాన్ని మార్చుకోవచ్చు, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది, రా అనంటే కొంతమంది బతుకమ్మ ఉందన్నారు, కొంతమంది షాపింగ్ అని వెళ్ళారు. ఇక్కడ ఎవరు నష్టపోయేది? ఎవరు నష్టపోయేది? ఆలోచించండి. లైఫ్ మారాలి అనంటే నేను ఒకటి చెప్తున్నాను, లైఫ్ మారాలి అనంటే క్షణంలో లైఫ్ మారదు, క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల లైఫ్ మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక నిమిషంలో జీవితం మారదు, ఒక్క సెకండ్ లో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం మారదు. సో ఆలోచించండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ భూమి మీద ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు అనంటే, మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళ మైండ్ ఓపెన్ కాదు. అవునా కదా? వాళ్ళు ఆలోచించడానికి కూడా ఇష్టపడరు. ఆపర్చునిటీ అని చెప్పినప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయండి, ఎస్ అనాలా, నో అనాలా. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. నీకు వెస్టేజ్ అని ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు రెండు బటన్స్ ఉంటాయి నీ దగ్గర. ఒక రెడ్ బటన్ ఉంటుంది, ఒక గ్రీన్ బటన్ ఉంటుంది. సో రెడ్ నొక్కుతావా, గ్రీన్ నొక్కుతావా, నీ ఇష్టం. రెడ్ నొక్కితే ఏమవుతుంది, గ్రీన్ నొక్కితే ఏమవుతుందో నేను మీకు చెప్తాను. సో రెడ్ అంటే నో, నో వద్దు పై, నాకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చేయలేను, సబ్బులు షాంపులు నాతో కాదు, నాకు కొద్దిగా హోదా ఉంది బిజినెస్ బయట, నేను నా పేరు ఖరాబ్ చేసుకోలేనని చెప్పేసి నో చెప్పడం చాలా సింపుల్ పని. అవునా కదా? నో చెప్తే ఏంటి అనంటే ఆలోచించాల్సిన అవసరం లేదు, రిస్క్ పడాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరి ఇంటికి పోవాల్సిన అవసరం లేదు, స్ట్రగుల్ లేదు, పెయిన్ లేదు. కానీ ఏ నో చెప్పడం వల్ల ఇది చాలా సింపుల్ పని, నో చెప్పడం. కానీ దీని వల్ల జీవితం మారుతుందా అంటే మారదు. జీవితం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, లైఫ్ అయితే మారదు. కానీ పొర్రపాటున ఎస్ చెప్పినావు అనుకో, ఎస్ నేను చేద్దాం అనుకుంటున్నా, నీ సపోర్ట్ కావాలని ఎస్ అన్నావు అనుకో, ఎస్ అనగానే ఈ బిజినెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది, బిజినెస్ గురించి ఆలోచించాలి, తర్వాత నలుగురితో మాట్లాడగలగాలి, స్ట్రగుల్స్ వస్తాయి, పెయిన్ క్రియేట్ అవుతుంది, ఛాలెంజెస్ ఎదురవుతాయి, కొంతమంది అవమానిస్తారు, కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది పేటెంటెడ్ డైలాగ్స్ కొడతారు మన మీద. అవునా కదా? కానీ అన్ని నువ్వు ఓపికగా, పేషెన్సీగా భరించగలిగితే ఖచ్చితంగా 200% జీవితం మారుతుంది. ఖచ్చితంగా 200% జీవితం మారుతుంది. ఎందుకంటే దానికే మేము ప్రూవింగ్ లో ఉన్నాం, ఇక్కడ మీకు స్వరూపం ఉన్నాం ఇక్కడ. సో ఇవన్నీ మేము భరించినాం కాబట్టి సక్సెస్ అయినా, మా లైఫ్ చేంజ్ అయింది. ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు సైతం పక్కన పెట్టి ఈరోజు వెస్టేజ్ని పట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తారు అనంటే, ప్లాన్ చెప్పంగానే ఓపెన్ మైండ్ సెట్ ఉండదు. అంటే వీళ్ళకి ఒక విజన్ ఉండదు, ముందు చూపు ఉండదు. ఈరోజు జీతం వస్తుందా, ఇల్లు గడుస్తుందా, ఎందుకు రిస్క్ చేయాలని ఆలోచిస్తుంది. సెకండ్ సోర్సెస్ కోసం ఎందుకు రిస్క్ చేయాలి, ఎందుకు ఆ బిజినెస్ లోకి వెళ్ళాలి, డబ్బులు వస్తాయా పోతాయా, శ్రమ వేస్ట్ అవుతుందా వృధా అవుతుందా అని చెప్పేసి ఇక్కడే ఆలోచిస్తాం. కానీ నేను ఒకటి చెప్తున్నాను, జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడం అతిపెద్ద రిస్క్. జీవితంలో ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది మైండ్ సెట్ ఓపెన్ కాదు. దీనికి మీకు స్టోరీ చెప్తా. ఏంటి ఆ మైండ్ సెట్ అంటే, బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒక భార్యాభర్తలు ఉంటారు. సో భార్య డెలివరీకి ఉంటుంది. సో 9 months నిండుతాయి. భార్య ఏమంటారు, పెయిన్స్తో బాధపడితే అప్పుడే పెయిన్స్ వస్తూ ఉంటాయి. భర్త ఏం చేస్తాడు అన్నందంటే, టక్క వాళ్ళ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. సార్ మా భార్యకు డెలివరీ నొప్పులు వస్తున్నాయి, మీరు ఇమ్మీడియట్గా రాండి అని చెప్పేసి. అవునా అని చెప్పేసి హరీ బరిగా డాక్టర్ ఏం చేసిండు, డాక్టర్ దగ్గర ఏముంటుంది, కిట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ తీసుకొని ఇంట్లోకి వచ్చిందని ఏ రూమ్ లో ఉంది నీ భార్య అని అడిగింది. సార్ ఎదురుగా రూమ్ దూరం చూపియంగానే చక్కగా అందులో కురికిండు, డోర్ వేసుకున్నాడు. ఆయన ఉన్నాడు, ఆ భార్య ఉంది. చక్కగా అందులో కురికిండు, డోర్ వేసుకున్నాడు. డోర్ వేసుకున్న తర్వాత ఈయన టెన్షన్ పడుతున్నాడు.
సో ఎట్లయితుందో డెలివరీ, బాబు పుడతాడా పాప పుడతాడా, మనం సీరియస్ అవుతుందా నార్మల్ డెలివరీ అవుతుందా అని చెప్పేసి బయట భర్త టెన్షన్ పడుతుంటాడు. సో డాక్టర్ కొద్దిసేపు తర్వాత చిన్న డోర్ తీసి, సార్ ఒక హ్యామర్ ఉందా, సుత్తి ఉందా అని అడిగినాడు. ఒక సుత్తి ఉందా అని అడిగినాడు. సుత్తి ఎందుకు సార్, డెలివరీ చేయడానికి నన్ను. సుత్తె తెచ్చిస్తావా డెలివరీ కావాలా, సుత్తె తెచ్చిస్తావా డెలివరీ కావాలని డాక్టర్ అని అంట. లేదు సార్ తెచ్చిస్తా అని చెప్పేసి ఆ సజ్జ ఈ సజ్జ వెతికి ఒక సుత్తె తెచ్చిచ్చినట్ట. సుత్తె తెచ్చి అని డోర్ టక్ మన వేసుకున్నాడంట. సో కొద్దిసేపటి తర్వాత చూస్తే లోపల నుంచి దన్న 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 సౌండ్ వస్తున్నాడు సుత్తెతో. అరే నాయన ఈ డెలివరీ చేయమంటే ఏం చేస్తున్నా లోపల అని చెప్పేసి ఈయన టెన్షన్ పడుతున్నాడు. ఈ డెలివరీకి సౌండ్లకి ఏం పొందన ఉంది, ఇది ఏం చేస్తున్నా అసలు డాక్టరా కాదని చెప్పినాడు. టెన్షన్ పడుతుంటే మళ్ళీ కొద్ది సభల తర్వాత మళ్ళీ చిన్నగా డోర్ తీసి, సార్ రంపం ఉందా అని అడిగినాడు. సార్ రంపం ఉందా అని అడిగినట్ట. అరే ఏం చేస్తున్నావు రా నాయన నువ్వు అని అడిగినట్ట. నీకు ఆన్సర్ కావాలన్నా డెలివరీ కావాలని అడిగినాడు. నీకు రంపం కావాలని ఈయనంట. నాకు రంపం కావాలి పోయి తీసుకురాన్నాడు. రంపం పోయి ఆ సజ్జ ఈ సజ్జ ఆడ ఈడ వెతికి రంపం తీసుకొచ్చి వచ్చినాడు. లోపల నుంచి మళ్ళీ డోర్ వేసుకోగానే కర్ర 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 అని సౌండ్ వస్తున్నాడు, రంపం సౌండ్. అరే ఏంద్రా ఇది ఏం చేస్తున్నాడు అనే లోపు టెన్షన్ పడే లోపు మళ్ళీ డోర్ తెచ్చినాడు డాక్టర్. ఏమైనా డెలివరీ అయింది అన్నట్టే కాలేదు అన్నాడు. మరి ఏంది అని అన్నంటే ఒక బండరాయి కావాలి పెద్దది అన్నట్టు, ఓ పెద్ద బండరాయి కావాలన్నట్ట. నువ్వు ఏం చేస్తున్నావు రా నాయన అంటే, నీకు ఆన్సర్ కావాలా డెలివరీ కావాలా, నీకు ఆన్సర్ కావాలా డెలివరీ కావాలా, ఈడ నీకు బండరాయి కావాలి తెచ్చిస్తా, నీకు బండరాయి కావాలి తెచ్చిస్తా. సో సక్క పోయినంటే ఇంత బండరాయి ఎత్తుకొచ్చినట్ట. సో లోపల నుంచి బండరాయి అయ్యాకనే డోర్ పెట్టుకున్నట్ట. దన్న దన్న సౌండ్ వస్తుందంట. డోర్ తీసి కొద్దిసేపు తర్వాత 5 నిమిషాల తర్వాత డాక్టరు కచ్చి పట్టుకొని బయటకు వచ్చి ఇట్లా దూడ్చుకుంటూ ఏమైనా డెలివరీ అయిందనంట. అయ్యేటట్టు లేదు డెలివరీ అనంట. ఎందుకు అనంట, డెలివరీ చేయాలంటే ముందు నా పెట్టి ఓపెన్ కావాలి కదా నాయన అన్నాడు. అర్థమైందా? డెలివరీ చేయాలంటే ఫస్ట్ నా పెట్టి ఓపెన్ కావాలి కదా. నేను రంపం అడిగింది పెట్టి ఓపెన్ చేయడానికి, బండి అడిగింది పెట్టి ఓపెన్ చేయడానికి, సుత్తి అడిగింది పెట్టి ఓపెన్ చేయడానికి, ఓపెన్ అయితలేదు కాబట్టి నేను మాత్రం అని చెప్పిపోయినా. సో అర్థం చేసుకోకండి. ఎందుకు ఈ స్టోరీ చెప్పినానంటే, మీ బ్రెయిన్ లో మీ ఆలోచనలు మారకపోతే ఎంత పెద్ద లీడర్ వచ్చి ఏం చెప్పినా కూడా మీకు కనెక్ట్ కాదు. నా పాయింట్స్ ఎంత పెద్ద లీడర్ వచ్చి మీకు చెప్పినా కూడా కనెక్ట్ కాదు. ఎందుకు అనంటే విజన్ లేని షౌటర్ ముందర శంఖం ముదినట్టే ఉండదు నాకు అలా. అర్థమైందా? షౌటర్ ముందర శంఖం ముదినట్టే ఉంటుంది. అరే డబ్బులు వస్తాయి రా బై, లైఫ్ మారుతుంది, కార్లు వస్తాయి అని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు వెస్టేజ్ లో. ఎందుకు అని అంటే ముందర చూస్తున్న కియా కార్లో నేను వచ్చిన, చాలా మంది లీడర్స్ కార్లలో వచ్చి ముందరనే పార్క్ చేసారు. ఇక్కడ మీ మైండ్ ఓపెన్ కావాలి. అల్టిమేట్ గా ఓ సుత్తెనో రంపమో తీసుకొచ్చి మీ మైండ్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏ లీడర్ కు లేదు. అర్థమైందా? ఏ లీడర్ కూడా లేదు. ఎందుకు అనంటే విన్ ఉంది, విజయం ఉంది అని ఖచ్చితంగా ఈ ప్లాట్ఫామ్ లో చాలా పెద్ద సక్సెస్ ఉందని అందరికీ తెలుసు. అవునా కదా? సో మీ బ్రెయిన్ లో రంపం సుత్తే కావాలి అనంటే మా దగ్గర అయితే ఓపిక లేదు. మీరే ఓపెన్ చేసుకోండి. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సో ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక 10,000 20,000 30,000 చెక్ వచ్చిన తర్వాత చాలా మంది లీడర్లకు కొమ్ములు వస్తాయి, కానీ అక్కడే సక్సెస్ ఆగిపోతుంది. అవునా కదా? సో ఈ బిజినెస్ లో అప్లైన్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి అప్లైన్ తో చేయి పట్టుకొని నడిస్తేనే 100% సక్సెస్ వస్తుంది. ఈ స్టోరీ చెప్పిన తర్వాత బహుశా చాలా మంది నన్ను తిట్టుకుంటారు, కానీ చెప్పగా తప్పదు. చెప్పాలా అవుతా? చెప్పండి. ఆర్ యు రెడీ? ఎస్ అన్నారు. ఆర్ యు రెడీ? ఎస్ అన్నారు కాబట్టి చెప్తున్నా. తర్వాత ఏమైనా అయితే నన్ను తిట్టుకుంటే కనుక మనసులు తిట్టుకోండి, బయటకు తిట్టకండి. అర్థమైందా? సో కొంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇందులో లక్షలు వస్తాయి, లైఫ్ చేంజ్ అవుతుంది, జీవితం మారుతుంది అని తెలిసిన తర్వాత కొంత 20,000 30,000 70,000 50,000 వచ్చిన తర్వాత కొంతమంది లీడర్స్ ఏం చేస్తారు అని అంటే, నేను చాలా మంది లీడర్స్ చూసిన వాళ్ళు కూర్చున్న కొమ్మల్ని వాళ్ళే నరికేసుకుంటా ఉంటారు. నా ఆర్గనైజేషన్ లో ఉన్నారు కొంతమంది, ఉండేది. సో ఏం చేస్తారు అన్నానంటే, మీకు ఒక స్టోరీ చెప్తే ఇది అర్థం కావడానికి. ఒక ఆయన జాబ్ పోయిందంట, అన్ని పోయినాయి అంట.
పోతే ఏం చేయాలనో అర్థం కాలేదంట. ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఎట్లా కుటుంబాన్ని పోషించాలని ఆలోచిస్తున్నాడు ఇంట్లో కూర్చొని. ఆలోచిస్తుంటే ముందర రోజు గాడిద వచ్చి కుయ్యి అని అరుస్తుందంట. రోజు పొద్దున వస్తుందంట, అది అరుస్తుందంట. అరే దీన్ని ఎట్లా నన్నా నేను వాడుకోవాలని మనకి ఆలోచన వచ్చిందంట. డబ్బులు సంపాదించడానికి దీన్ని ఎట్లా నన్నా నేను వాడుకోవాలని ఆలోచన వచ్చిందంట. సో ఆలోచన వస్తే ఏం చేసిందంటే ఒక వడ్రాంగి దగ్గరికి వెళ్ళి ఒక దేవుని గుడి, చెక్కతో చేసిన ఒక దేవుని గుడిని తయారు చేసినట్ట. తెలుసా? మన ఇళ్ళలో పెడతాం పూజ గది. సో తయారు చేసినట్ట. దాంట్లో చకచక మెరిచి ఒక విగ్రహం పెట్టినట్టు, దేవుని విగ్రహం పెట్టినట్ట. పెట్టని సో పెట్టి ఏం చేసినంటే ఒకరింటికి తీసుకుపోయినంట. తీసుకుపోయి దాన్ని వెనకాల నుంచి ఒక కట్టె తీసుకొని ఇట్లా అన్నాడంట. అనగానే అవి కొయ్యి అని అరిచి గంట కట్టినట్టు లూపిండంట. ఈ సౌండ్ ఏదైనా గాడిద వచ్చింది మా ఇంటికి అని చెప్పేసి డోర్ తీయంగానే చెక్కున దేవుని బొమ్మ మెరుస్తున్నాడు ఎదురుగా. ఈయన దేవుడు కనబడంగా ఏం చేస్తారు? మొక్కుతామా లేదా? మొక్కంగానే పక్కన సంచి కట్టినాడు దానికి. దాని పేరు ఉండి అని రాసి పెట్టినట్ట మనోడు. సో మొక్కిందంట, అందులో 50 రూపాయలు వేసినట్ట. ఇంకో ఇంటికి తీసుకెళ్ళిందంట. ఇంకో ఇంటికి తీసుకెళ్ళగానే మళ్ళీ గాడిద ఆడుకోగానే గంటు పుట్టు కుయ్యి అని అరిసిందంట. మళ్ళీ ఆయన బయటికి వచ్చిందంట, ఒక లేడీ బయటకు వచ్చిందంట. కనబడగానే డోర్ తీయగానే దేవుడు కనబడగానే మొక్కిందంట. ఒక 20 రూపాయలు అందులో ఏమంటే 20 రూపాయలు వేసినట్ట. అట్లా రోజు డబ్బులు సంపాదించినట్ట, రోజు డబ్బులు సంపాదిస్తున్నట్ట. ఇంటికి రాగానే చీరలో కూర్చొని దానికి గడ్డేసి ఈయన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఒక రోజు 2 రోజులు 2 నెలలు బాగా సంపాదిస్తాడు మనోడు. సో ఈ గాడికి ఏం ఆలోచన వచ్చింది? కొడుకు చూసినా నాకేమో గడ్డేసి వాడే పైసలు లెక్క పెట్టుకుంటున్నాను. నాకేమో గడ్డి వేసిండు, ఆడేమో పైసలు లెక్క పెట్టుకుంటు బిందాస్గానే అంట. కష్టం నాది, గుడిని మొయ్యాలి నేను, అరవాలి నేను. ఆడు నన్ను చూసి చేస్తున్న డబ్బులు ఈడేమో లెక్క పెట్టుకుంటుండే. ఈడు నా ఇంకా ఉత్తా వచ్చి డబ్బులు లెక్క పెట్టుకున్నాను అనుకుని ఏం చేసిందని అంటే అప్పుడు కొంత సక్సెస్ రాగానే ఏం చేసింది? నాకు ఈ మనిషి అవసరం లేదు, ఈ గుడి అవసరం లేదు అని చెప్పేసి రోజు ఇంటికి పోయి గంట ఒప్పికొయ్యి అని అరిసిందంట. ఆడు వచ్చిందంట, గాడిది మా ఇంటికి వచ్చి అరుస్తా అని చెప్పి కట్ట తీసుకొని ఇంట్లో పడుతూ. అర్థమైన స్టోరీ? అప్లైన్ లేకుంటే కూడా మన పరిస్థితి అంతే. అప్లైన్ లేకుంటే కూడా మన పరిస్థితి అంతే. ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా, ఎంత పెద్ద సక్సెస్ రాకున్నా, అసలు సక్సెస్ రాకపోయినా అప్లైన్ యొక్క పాత్ర అనేది మన లైఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏకీభవిస్తారా లేదా? 100%. అయితే క్లాప్స్ కొట్టండి బిగ్ రౌండ్ అట్లా. మరి ఏం చేయాలి సక్సెస్ రావాలి అంటే? సో సక్సెస్ రావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి సార్ అంటారా? అందుకే మిమ్మల్ని పిలిచినామంటారా? అందుకే 50 రూపాయలు కట్టినాం సార్ అంటారా? అవునా కదా? ఎస్. సో సక్సెస్ రావాలి అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెస్టేజ్ ప్లాన్ విన్న తర్వాత వెస్టేజ్ లో ఎవరైతే సీరియస్ గా ఉన్నారో, వెస్టేజ్ లో ఎవరైతే సీరియస్ గా పని చేయాలనుకుంటున్నారో, వెస్టేజ్ లో ఎవరైతే సీరియస్ గా నీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మొదటగా చేయాల్సిన పని ఏమైనా ఉంది ఏంటంటే వెస్టేజ్ ప్లాన్ అర్థమైతే గనక మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటి అంటే ఇది భిన్నమైన పని. ఇది మన జాబ్ కంటే, చిన్న చిన్న వ్యాపారకాల కంటే భిన్నమైన పని. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే వెస్టేజ్ ప్లాన్ అర్థం కావాలని మీ అసోసియేషన్ మార్చుకోవాలి, మీ అసోసియేషన్ చేంజ్ చేసుకోవాలి. చాలా మంది ఏమంటారు అంటే మనం జాబ్ లో ఉన్నప్పుడు లేదా ఇంకో పనిలో ఉన్నప్పుడు తాగుదామా, తిందామా, సినిమాకి వెళ్దామా ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో తిరిగితే మనం వెస్టేజ్ లో 100% సక్సెస్ కాము. మరి ఏం సార్ నీ చిన్నప్పటి నుంచి దోస్తాడు పని ఇప్పుడు వదిలేయమంటావా అని అంటే నీకు రాగాలి, తినాలి, తిరగాలి అనుకుంటే వదిలే. లేదు నీ 3 జనరేషన్ లైఫ్ సెట్ కావాలి అంటే ఖచ్చితంగా నీ అసోసియేషన్ మార్చాలి. ఎందుకు మార్చాలి అంటే ఎందుకు మార్చాలి సార్ అంటే ఖచ్చితంగా ఒక 6 నెలలు మనం తాగటంతో తిరిగితే తాగిపోతాయి. సినిమాలకు వెళ్ళే అలవాటు ఉన్న అంత సినిమాలకు వెళ్తే ఖచ్చితంగా సినిమాలకు వెళ్ళే అలవాటు అయిపోతుంది. సో గొడవలు పడే వ్యక్తితో మనం తిరిగితే గొడవలు పడతా ఉంటాం, అవునా కదా? అందరినీ మార్చి వెస్టేజ్ లో డబ్బులు సంపాదించాలనే వ్యక్తులతో తిరిగితే ఖచ్చితంగా మనకు డబ్బులు సంపాదించాలని డబ్బులు ఒక పెట్టె ఓపెన్ చేసి మీ ముందర పెట్టిననుకో ఎంతమందికి దిమాగ్ ఖరాబ్ అవుతుంది?
ఎవరి కాదా? ఎంతమందికి అయితే దిమాకరం? ఒక సూట్ కేసు మీ ముందర ఓపెన్ చేసిన అనుకో, లేదంటే ఇట్లా కట్టలు వాడేసిన అనుకో, ఎంతమందికి దిమాగ్ ఖరాబ్ అవుతుంది? దిమాగ్ ఖరాబ్ అవుతలేదు అనంటే ఖచ్చితంగా మీ బ్రెయిన్ లో ఏదో లోపం ఉంది. ఖరాబ్ అవ్వాలి పైసలు చూస్తే, అవ్వాలా వద్దా? అమ్మయ్యా ఇన్ని డబ్బులా నా దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా మీద? ఖచ్చితంగా దిమాగ్ ఖరాబ్ అయ్యేటోళ్ళకే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్. సో అసోసియేషన్ మార్చాలి. ఎందుకు మార్చాలి అనంటే, ఒకడంటాడు మామ జీవితం అంటే చిల్డ్రా భయ్, ఎంజాయ్ చేయాలి, తిరగాలి, తినాలి, తాగాలి, ఎప్పుడు చస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, ఎవడరా డబ్బులు పెట్టేది, ఎవడరా డబ్బులు పోయేటప్పుడు ఏమైనా తీసుకోవద్దామా అంటారు. రైట్? నేను అలాంటి వాళ్ళని ఏంటంటే, ఎందుకురా బతుకుతావు, ఇప్పుడే చావరాదంట. ఎందుకు బతుకుతావురా, ఇప్పుడే చావరాదంట. అవునా కాదు? సో జీవితం నీది కాదు, నీకు పుట్టిన పిల్లలు, నీ లైఫ్, నీ 3 తరాల పిల్లల కోసం నీవు ఆలోచిస్తేనే జీవితం. నువ్వు చిల్ అయితే జీవితం కాదు. అర్థమైనా కదా? చిల్ అయితే జీవితం కాదు. ఒక సినిమా 3 గంటల సినిమా చూస్తే బయటికి వెళ్ళిన తర్వాత గేట్ దాటిన తర్వాత అర్థమవుతుంది ఎన్ని డబ్బులు అయిపోయినాయి రా అని లెక్క పెట్టుకుంటాం. అవునా కాదు? పాప్కార్న్ కి ఎంత అయిపోయినాయి, సినిమా టికెట్ కి మేడం కరెక్ట్ చెప్తుంది, అవుతుంది. పాప్కార్న్ కి ఎన్ని అయిపోయినాయి, సినిమా టికెట్ కి ఎన్ని అయిపోయినాయి. ఒకవేళ సినిమాకి రాకపోతే ఈ డబ్బులు ఇంట్లో ఏం పని చేస్తుంటే అర్థమవుతుందా? ఆలోచన వస్తారా? సినిమా హాల్ ఉన్నప్పుడు మాత్రమే ఇంపాక్ట్ అవుతాం. సినిమా హాల్ దాటిన తర్వాత ఎందుకు వచ్చినామని కొంతమంది ఫీల్ అవుతాం. ఇది మన జీవితం. వీడికి వచ్చిన తర్వాత చిల్లైనమా గిల్లైనమా, కనీసం మామూలు బీర్ తెచ్చుకొని తాగిరనుకో పెద్ద తల్లారు అనిపిస్తుంది. అరే నైట్ 150 యూనిట్ పాల ప్యాకెట్లకు 2 రోజులు వస్తుంటారు అబ్బాయి, ఎందుకైనా అంత అనిపిస్తుంది కదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. కాబట్టి అసోసియేషన్ మార్చాలి. చిల్లైతే గిల్లైతే కాదు. మనిషికి కొన్ని వేల జన్మల తర్వాత మనిషి జన్మ ఇచ్చిండు. నువ్వంటే ఏందో ప్రూవ్ చేసుకొని పైకోవాలి. నువ్వంటే ఏందో నిరూపించే ప్లాట్ఫామ్ ఇది. చిల్లవడానికి రాలే. ఒక మహాత్మా గాంధీ పుట్టిండు, ఆయన రాసుకొని వెళ్ళిపోయాడు. సచిన్ టెండూల్కర్ వచ్చిండు, ఆయన క్రికెట్లో ఆయన రాసుకొని ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఉండు, ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా గెలుస్తూనే ఉంటాడు. మరి నీ జీవితానికి ఒక అర్థం ఉందా? జాబ్ పొద్దున పోయినా సాయంత్రం పోయినట్టు నీ పక్కింటోడు కూడా నీకు తెలియదు. కానీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. నువ్వు కాదు, కొన్ని వేల మంది జీవితాలను మార్చొచ్చే అవకాశం వీడికి వచ్చినాక మామ చిల్లైనమా బుల్లైనామా అంటే నాతోగా. అవునా కాదు? సీరియస్ లైఫ్ ఇది. నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి, నీకంటూ ఒక చరిత్ర ఉండాలి, నీకంటూ ఒక హిస్టరీ ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నీ అసోసియేషన్ మార్చిపారాలి. అసోసియేషన్ కంప్లీట్ గా మార్చిపారాలి. ఈరోజు బతుకమ్మకి రా, ఆడికి రా, ఈడికి రా అంటారు చుట్టాలు. అవునా కదా? ఎవరన్నా హాస్పిటల్లో మా ఆయన ఉన్నాడు అంటే ఫస్ట్ ఫోన్ ఎత్తారు, రెండో ఫోన్ ఎత్తనేస్తారు. ఎందుకు? పైసలు అడుగుతారని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ చెల్ల బాగున్నావా అని అంటారు. అక్క మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అవునా? అట్లా అయింది, నాకు ఇంకో ఫోన్ వస్తుంది, మా ఆయన ఫోన్ చేసి నాకు మళ్ళీ చేస్తా. చలో అయిపోయా బంధుతో. వీడికి వచ్చినాక చిల్ అవుతావా? అర్థమైందా? జీవితం అంటే ఇది కాదు లీడర్స్. నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి చరిత్రలో. ఆర్ యు రెడీ విత్ మీ? సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఈడొచ్చి కూర్చున్నాం, ఏదో క్లాప్స్ కొట్టినాం, పోయినాం ఇంటికాడ, ఏదో తదా వరకు ఏదో నడుస్తుంది అన్నట్టు ఉండొద్దు. ఒక బెస్ట్ హాల్లో ఒక బెస్ట్ లీడర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెళ్ళండి. ఎస్ చేస్తే నేను ఆయనలాగా కావాలి, బిజినెస్ లో చేస్తే ఆయనలాగా కష్టపడతా, మాట్లాడితే ఆయనలాగా మాట్లాడతా, సో ఉంటే ఆయనలాగా ఉంటా, లైఫ్ చేంజ్ చేసుకోవాలి ఆయనలాగా. కానీ నన్ను కానీ సలీం సార్ కానీ సన్యా మేడం కానీ ఎవరినో ఒకరిని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ ఫోటో పెట్టుకొని ఎస్ వాళ్ళలాగా నా జీవితం మారాలి అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ పీపుల్ని డిసైడ్ చేసుకోండి. ఒక ఇన్స్పిరేషన్ పీపుల్ని డిసైడ్ చేసుకోండి. దాస్ సార్ లాగా మారాలి అని చెప్పి సుత్తగా వచ్చినామా పోయినామా కాదు. ఎవరో పిలిచారు, 50 రూపాయలు టికెట్ పెట్టినాం, ఇందులో కూర్చున్నాం, పోయినాం, మళ్ళీ అంట్లో తోమినాం, బిజీగా ఉన్నాం, ఫోన్లు మాట్లాడి బిజీ. ఇది కాదు. ఒక ఇన్స్పిరేషన్ గైడ్ని సెట్ చేసుకోండి. ఈ జీవితంలో వెస్టర్న్ ప్లాట్ఫామ్ లో ఆయన నాకు దేవుడు ఎవరైనా సరే, సో అలా సెట్ చేసుకోండి. ఆయన యొక్క మాటలు కానీ ఆయన యొక్క యాటిట్యూడ్ను కానీ మనం నరాల్లో నిండిపోవాలి. అట్లయితేనే సక్సెస్ అవుతాం. ఊరికే అయితే సక్సెస్ కాదు. ఎంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఇన్బిల్డ్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆచాను భక్తుడు అని ఎవరు అంటాడు? ఆంజనేయుని అంటారుగా. ఆంజనేయుని గుండె జీవిస్తే కూడా శ్రీరాముని ఫోటో వస్తాడు.
ఈ బిజినెస్ లో కూడా నా గుండె చీలిస్తే కూడా నా అప్లైన్ ఫోటోలే వస్తాయి. అర్థమైందా? రైట్? మీకు నవ్వు అనిపించవచ్చు. నిజంగా నేను 13 ఏళ్ళు ఉద్యోగం చేసిన నా జీవితం మారలే. నా కొడుకు కూడా నీకు ఛాయ్, అరే ఇడికి రారా అంటే ఛాయ్ తాగుతావని నా కొడుకులే ఉన్నారు నా జీవితంలో. ఛాయ్ తాగుతాంటే ఎప్పుడు నీతో 5 నిమిషాలు మాట్లాడతానే నా కొడుకులే నా జీవితంలో ఉండరు. కానీ ఏకైక వ్యక్తి నీ జీవితాన్ని మార్చడానికి ఒక ప్లాట్ఫామ్ చూపిస్తారా నా దగ్గరికి అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పురుషోత్తమ దాస్ గారు. ఆలోచించాడు. నీతోని పని ఉంటేనే నీకు టైం ఇచ్చే రోజులు, అవునా కాదు? నీతో పని ఉందా నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఛాయ్ తాపనంటే నీతో 5 నిమిషాలు కూడా తేవడు. బిల్లు కడతావా అని అడిగి ఛాయ్ తాగడానికి వచ్చిన రోజులు కూడా బయట ఉన్నాయి, అవునా కాదు? మీరు ఏకీభవించండి, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది. సో ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ లీడర్స్ డిసైడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ లో సక్సెస్ కావాలి అన్నట్టే ఈ ప్లాట్ఫామ్ లో సక్సెస్ కావాలి అన్నంటే ఇన్స్పిరేషన్ లీడర్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా టేక్ ఏ రిస్క్ తీసుకోవాలి బిజినెస్ లో. ఇన్ని రోజులు రిస్క్ తీసుకోకపోవడానికి జీవితం వీడుంది. ఈరోజు రిస్క్ తీసుకోవాలి. ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు హార్డ్ వర్క్ చేయడానికి రెడీ ఉండాలి. నీ 100% ఎఫర్ట్ పెట్టడానికి రెడీ ఉండాలి. సార్ మీటింగ్ రాలేదు, వీడికి వచ్చిన తర్వాత ఎస్ ఎస్ అని వీడు చాలా మంది క్లాప్స్ కొట్టారు కదా. నెక్స్ట్ మైకు కుండపోత వర్షం కడితే ఏం చెప్తారు తెలుసా? వీడు ఎస్ ఎస్ అన్న వాళ్ళే వర్షం పడుతుంది ఎడ్రమ్మంటాడు. నేనంట ఈత కొట్టుకుంటారా నీ జీవితం మారాలి అనుకుంటే హైదరాబాద్ నీళ్ళలో వర్షం పడిస్తే సస్తమా? అదే బాస్ పని చెప్పి ఈ ఆఫీస్ నుంచి ఆడ పేపర్ ఇచ్చిరా అన్నంటే 5 నిమిషాల్లో ఈత కాదు మునుక్కుంటూ పోతాం వర్షంలో. ఎందుకంటే ఆడ జీతం ఇయ్యడు కాబట్టి. జీతం కట్ చేస్తాడనే భయానికి, ఉద్యోగం పోతాడనే భయానికి మునుక్కుంటూ పోతాం. మరి ఈడెందుకు సీరియస్ లేదు? సీరియస్ ఉండాలి, రిస్క్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఏదో సాధించాలనే విజన్ ఉండాలి. ఈ రోజు కోసం కాదు, రేపటి రోజు కోసం కష్టపడుతున్నా, నా బ్రైట్ ఫ్యూచర్, పిల్లల బ్రైట్ ఫ్యూచర్ చూడాలని వెస్టేజ్ ని చూస్ చేసుకున్నా అని హార్డ్ వర్క్ చేయాలి. డియర్ లీడర్స్, ఆర్ యు రెడీ? లేడీస్ ఇట్లే ఉంటుందా ఇళ్ళ గొడవ? ఇట్లే ఉంటుందా వాయిస్? ఎంత పెద్ద ఉంటుందా లేదా? అవసరమే లేదా? ఇందాక రీల్స్ చేస్తా ఉన్నారు చాలా మంది. పెళ్లి చూపులోకి వచ్చిన కాపీ కావాలా అంటారు. రీల్స్ పెళ్లి అయిన తర్వాత కాపీ కావాలి నీకు ఎన్నిసార్లు తాగుతామంటారు, అవునా కాదా? కాపీ కావాలి ఎన్నిసార్లు తాగుతావు? కాపీ పెట్టించిన కూడా పెట్టించిన పాలు అయిపోతుంది, నీకోసమే అయిపోతున్నారు. పెళ్లి చూపులో కాపీ కావాలి. సో కాబట్టి డియర్ లీడర్స్, ఈ బిజినెస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే డెడికేషన్ ఉండాలి. తర్వాత చాలా మంది ఏం చేస్తారు అనంటే క్విట్ అయిదామని చూస్తా ఉంటారు, అవునా కదా? సో అయ్యేటట్టు లేదు, కొన్ని రోజుల తర్వాత వదిలేద్దామని చూస్తా ఉంటారు. వదిలేయడానికి నేను నిజంగా చెప్తున్నాను, నీ తాత సొమ్మ. ఎందుకు చెప్తున్నాను అంటే నేను సీరియస్ ఉంటే ఈ విషయంలో. ఎంతో మంది ఇల్లు తిరిగి, ఎంతో మందికి ప్లాన్లు చెప్పి, వాళ్లకు డ్రీమ్స్ బిల్డ్ చేసి, వాళ్ళకి నమ్మకాన్ని కల్పించి, నీ కారు వచ్చేందుకు నేను పోరాడతా, నీ కారు వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేస్తా, నీ లైఫ్ మారడానికి నేను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా, నేనున్నా నీకు అని చెప్పేసి మీటింగ్లకు తిప్పి, ఆడికి తిప్పి, ఈడికి తిప్పి, గోపురంలోకి తీసుకొచ్చి, ఎఫ్ఆర్లోకి తీసుకొచ్చి, నాతో సైడ్ వాల్యూ అయితలేదు భయ్, నీతో కూడా అయితే లేదో వదిలేద్దాం ఇద్దరం కలిసి అని చెప్తాను. ఎసార్ నువ్వు చాలా మంది ఉంటారు ఈ ప్లాట్ఫామ్ లో, అవునా కదా? సైడ్ వాల్యూంగ్ కాకపోయేసరికల్లా వేరే మీద దుమ్మెత్తిపోస్తారు. నిజంగా పాపం తగ్గుతుంది నా దృష్టిలో. ఎందుకో తెలుసా? వాళ్ళకి లేని డ్రీమ్స్ మనం బిల్డ్ చేసినాం, లేని హోప్స్ ను మనం కల్పించినాం. ఎంతో ఇప్పుడు నీ వదిలేయడానికి నీ జీవితం కాదు, నువ్వు వదిలేయాలి అన్నంటే ఖచ్చితంగా వేల మంది జీవితాలను ఆధారపడి ఉన్నాయి నీ డిసిషన్ పైన. కొన్ని వేల మంది జీవితాలు నీ డిసిషన్ పైన ఆధారపడి ఉన్నాయి. ఎట్లా వదిలేస్తావు? ఈ తాత సొంత వదిలేయడానికి ఎంతో మందికి నమ్మకం కల్పించినాం, ఎంతో మందిని మోటివేట్ చేసినాం. ఇప్పుడు వచ్చి నాతో అయితలేదు సార్, నేను పోలీస్ ఉద్యోగం చేస్తానంటే ట్రాఫిక్ సిగ్నల్లో కనుక నేను ఉంటే మీరు ఏమనిపోతారు? చందన మీటింగ్కి వచ్చారు, తోపు మాటలు మాట్లాడుతూ ఉద్యోగాన్ని వదిలేసిలే, మళ్ళీ ఇండియా చూసి డ్యూటీ అంటారా?
ఖచ్చితంగా చెప్తున్నాను, మనం ఏదైతే రెస్పాన్సిబిలిటీ వేసుకున్నామో, నా డ్రీమ్స్ కాదు, నా టీం డ్రీమ్స్, నా టీం యొక్క పిల్లల భవిష్యత్తు, నేను 100% ఎఫర్ట్ పెడతా, 100% కష్టపడతా, వాళ్ళ సక్సెస్ కోసం నేను నిలబడతా అనే వాళ్ళ కోసమే మాత్రమే బెస్ట్ ప్లాట్ఫామ్ చేస్తాను. తర్వాత చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, సార్ చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, ఇది ఒకటేనా సక్సెస్ కావడానికి అని అంటే, నేను ఎవరినైనా తీసుకురండి డియర్ లీడర్స్, డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. నేను డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా. కొత్త వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నా, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్. ఎందుకు అంటే బయట ఎన్నో బిజినెస్లు మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ రియల్ ఎస్టేట్ కనుక ఉంటే కనుక తప్పుగా భావించదు, అక్కడ జరిగిన తతంగం నేను చూస్తా. నేను కూడా ఇంతకుముందు రియల్ ఎస్టేట్గా చేస్తుంటే, నా క్లోజ్ ఫ్రెండ్, నేను వాడు ఒకటే ప్లేట్లో తింటాం. అరే డబ్బులు అవసరం ఉన్నాయిరా, ప్లాట్ అమ్ముతా, ఎవరన్నా ఉంటే చెప్పు అని అన్నాడు. అంతే, మేడం కొంటా అన్నది. సార్ నాకు ఒక ప్లాట్ కొనాలని ఉంది, ఎక్కడైనా ఉంటే చెప్పు అని చెప్పి మేడం చెప్పింది. వీడు 5,000 చెప్తే నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు ఇంట్లో బియ్యం వెళ్ళాలి అంటే నేను 6,000 చెప్పాలి. తప్పు నాది కాదు, నేను చేస్తున్న వృత్తి తప్పు. అవునా కదా? వాడు నా క్లోజ్ ఫ్రెండ్, వాడు ద్రోహం చేయాలని ఉండదు, కానీ నేను బతకాలి అని అంటే ఆడ 5,000 గజం అమ్మితే ఇక్కడ మేడంకి 6,000 అమ్మాలి, మధ్యలో వచ్చే 1,000 రూపాయలు నేను తీసుకోవాలి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ చీట్ చేస్తున్నట్టు నేను, అవునా కదా? కానీ నేను బతకడానికి చీట్ చేస్తున్నాను. కానీ ఇలాంటి బిజినెస్లు బయట కోకొల్లలు ఉన్నాయి డియర్ లీడర్స్. కానీ వెస్టేజ్ ఏమంటుంది అని అంటే, మేడం నీ గెలుపు కోసం నేను అహర్నిశలు కష్టపడతా, నీ విజయంలోనే నా విజయం ఉంది, కలిసి పనిచేద్దాం, నువ్వు సక్సెస్ గా నేను సక్సెస్ గా. బిజినెస్ సిచ్యువేషన్ ఉన్న ప్లాట్ఫామ్ లో నిన్ను గెలిపియడానికే నా గెలుపు ఉంది, నీ గెలుపులోనే నా గెలుపు ఉంది. చలో నేను గెలిపిస్తా, నేను కూడా గెలుస్తా. ఆలోచన చేయండి. ఇక్కడ చాలా మంది బిజినెస్ లోకి రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇందులో సబ్బులు, షాంపూలు ఉంటాయి, పేస్టులు ఉంటాయి. ఒకవేళ ఇవి తీసుకొని బయటికి వెళ్ళి చెప్తే నా విలువ ఏమైతుంది, నా కాందాన్ని ఏమైతుంది, నాకు సారి చెప్పండి, ఇదే వల్ల నేను బిజినెస్ లోకి రాలేకపోయినా సార్ అని అన్నట్టే. నేను ఒకటే ఒక మాట చెప్తా, ఇది డ్రీమ్స్ బిజినెస్. మన డ్రీమ్స్ బిజినెస్ బిల్డ్ చేయడానికి, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ప్రోడక్ట్స్ ను షేర్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మరొక నెట్వర్క్ ట్రెండ్ చేంజ్ అయింది. ఆ నెట్వర్క్ ఏంది అని అంటే, ఇది సేల్స్ మార్కెటింగ్ కాదు, ఇంటింటికి పోయి ప్రోడక్ట్స్ ఇవ్వడం, సబ్బులు ఇవ్వడం, షాంపూలు ఇవ్వడం, ఇది కాదు మార్కెట్ అంటే. డైరెక్ట్ సెల్లింగ్ అంటే, మీటింగ్ రా, తెలుసుకో, బిజినెస్ స్టార్ట్ చేయి. మీటింగ్ రా, తెలుసుకో, బిజినెస్ స్టార్ట్ చేయి. నచ్చితే స్టార్ట్ చేయి, నచ్చకపోతే వదిలే. నచ్చితే నీ జీవితం బాగుపడుతుంది, నచ్చకపోతే నీ జీవితం ఏడుందో ఆడుంటది. సో డిసిజన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్.